హాయ్ ఎవరివన్, ఎలా ఉన్నారు అందరూ? నేను సూపర్ ఉన్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుకన్య వైబ్స్. ఈరోజు నేను గుజరాతీ స్పెషల్ డిష్ దాల్ ఢోక్లా చేస్తున్నానండి. ఇది నేను గుజరాత్లో ఉన్నప్పుడు మా ఓనర్ ఇంటి దగ్గర నేర్చుకున్నాను. చాలా బాగుంటుందండి టేస్ట్. దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కందిపప్పు కొంచెం నానబెట్టుకున్నాను, 2-3 hours కందిపప్పు నానబెట్టుకోవాలండి. అలాగే గోధుమ పిండి తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, కారం, పసుపు, జీరా అండ్ ధనియా పొడి వేసుకొని కొంచెం ఆయిల్ వేసి కలిపి పెట్టుకోవాలి చపాతీ పిండిలాగా. కొంచెం వాటర్ వేసుకొని అప్లై చేసుకుంటూ మనం సాఫ్ట్గా కలిపి పెట్టుకోవాలండి. ఇది గుజరాతీ డిషెస్ కొన్ని బాగుంటాయండి. ఫస్ట్ అసలు నాకు రోటీ, మ్యారేజ్ అయిన కొత్తలో నాకు రోటీ చేయడమే వచ్చేది కాదు. నార్త్లో వెళ్ళిన తర్వాత కొంచెం రోటీ పర్ఫెక్ట్గా వచ్చింది చేయడం నాకు. ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత పప్పు ఉడకబెట్టుకున్నాను. పప్పు అని కొంచెం లూజ్గా ఉంచుకొని మెత్తగా ఉడకాలండి పప్పు. ఒక మెత్తగా మీకు అవ్వకపోతే మిక్సీ అని వేసుకోండి, బాగా లూజ్గా ఉండాలి. పప్పు ఉడికిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని టేస్ట్ తగ్గట్టు. పిండిలో ఆడి సాల్ట్ వేసాం, దీంట్లో కూడా సాల్ట్ వేసుకొని టేస్ట్ తగ్గట్టు. తర్వాత పోపు దినుసులు, ఆనియన్, టమాటో, మిర్చి, కొంచెం చింతపండు తీసుకోండి. ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకొని ముందు ఫస్ట్ పోపు వేసేసేయాలండి. ఫస్ట్ పోపు దినుసులు వేసి ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసేసి పచ్చిమిర్చి వేసేసాను. పప్పు అనేది చాలా మెత్తగా ఉండాలండి, లూజ్గా ఉండాలి. ఒకవేళ పప్పులో వాటర్ సరిపోతే వాటర్ అనేది వేడి చేసి పోయండి పప్పులో. మిర్చి వేగిపోయిన తర్వాత ఆనియన్స్ వేసాను. ఆనియన్స్, టమాటో కూడా చాలా చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. నార్మల్గా పప్పులో అయితే మనం కుక్కర్ పెట్టేసినప్పుడు ఓకే, ఎలా కట్ చేసినా ఓకే, బట్ దాల్ ఢోక్లాకి ఏంటంటే చాలా చిన్న పీసెస్ కట్ చేసుకోండి. దాన్ని కుక్కర్లో పెట్టాం కదా, విడిగిస్తాం కాబట్టి. టమాటో, మిర్చి అన్నీ చాలా చిన్న పీసెస్గా కట్ చేసుకుని టమాటా వేసేసాను. కావాలి కొంచెం సాల్ట్ మీరు టమాటాలో కూడా వేసుకోవచ్చు. నేను పప్పులో వేసేసాను. తర్వాత టమాటా ఉడికేలోపు ఇలా చపాతీలో బాగా పలచగా చేసుకోవాలి. ఫస్ట్ ఇలా వీడియోలో చూపిస్తున్నారు, చాకుతో కట్ చేసుకోండి. మా ఇద్దరికి 2 రోటీ సరిపోయినాయండి. మాకే 2 times వచ్చింది. అది చాలా పలచగా చేయాలి. చపాతీని పలచగా చేసి ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. అతుకుపోతుంది అనిపిస్తే కనుక చాకు కొంచెం పిండి అప్లై చేసుకొని చేయండి. చాలా పలచగా చేసుకోండి. ఇంకొక రోటీ కూడా మా వారు చేస్తున్నారు ఈసారి. నేను కూడా చేస్తానని చెప్పి ఆయన కూడా చేస్తున్నారు. మా వారు కూడా కుకింగ్ బాగా చేస్తారండి. కానీ వీకెండ్ అప్పుడు మాకు ఎప్పుడైనా స్పెషల్గా ఏదైనా చేసి పెడతారు. ఆయనకి ఇక రోటీ ఇష్టం ఎక్కువ. డైలీ 2 times తినమన్నా రోటీ తినేస్తారు. రైస్ కన్నా రోటీ ఇష్టం. నార్త్కి వెళ్ళిన తర్వాత బాగా అలవాటు అయిపోయింది. మా ఇంట్లో డైలీ రోటీ కంపల్సరీగా ఉంటుంది. రైస్ కన్నా రోటీ ఎక్కువ తింటాం మేము. ఇలా పలచగా చేసేసుకోవాలి బాగా. మేము గుజరాత్లో ఉన్న పాలంపూర్లో ఉండేవాళ్ళమండి. ఒక 1 year, ఎగ్జాక్ట్గా అయితే 1.5 years ఉన్నాము. అక్కడ ఆంటీ అంకుల్ అయితే జస్ట్ మాకు మదర్ ఫాదర్ లాగే ట్రీట్ చేసేవాళ్ళు మమ్మల్ని. చాలా అంటే నేను చేసిన డిషెస్ ఆంటీకి ఇష్టం, ఆంటీ చేసిన డిషెస్ నాకు ఇష్టం. మన సౌత్ డిషెస్ అంటే ఇష్టం వాళ్ళకి, బట్ వాళ్ళు ట్రై చేయరు అనమాట. మనం వాళ్ళకి ట్రై చేస్తాం కానీ వాళ్ళు మ్యాక్సిమం ట్రై చేయరు. బట్ మనం చేసి పెడితే పెసరట్టు ఉప్మా, పునుగులు, బజ్జీలు ఇవన్నీ తినేవాళ్ళు కానీ బట్ ట్రై చేసుకునేవాళ్ళు. చక్కెర పొంగల్ అంటే చాలా ఇష్టం ఆంటీకి నేను చేసింది. మన ఫెస్టివల్స్ అప్పుడు చేసి పెడితే తీసుకునేవాళ్ళు, బట్ ట్రై చేయమంటే ఎప్పుడు ట్రై చేసేవాళ్ళు కాదు. వాళ్ళ రోటీ చేసుకుని తింటేనే కంఫర్ట్, వాళ్ళకి ఏదో కడుపు నిండిన ఫీలింగ్ వస్తుందంట. మమ్మల్ని అడిగేవాళ్ళు ఎప్పుడు, మీకు రైస్తో ఎలా సరిపోతుంది, రోటీ అంటే వాళ్ళు రోటీ తింటారు, కొంచెం రైస్ కూడా తింటారు అనమాట. ఇలా వీడియో చూపి చిన్న పీస్గా కట్ చేసుకోండి. మేమంటూ మాకు ఇక్కడ రైస్ అలవాటు. ఇప్పుడు మా అమ్మ నాన్న రైస్ తింటారండి, మాకు చపాతీ ఎక్కువ తినరు. నార్త్లో ఏంటంటే వాళ్ళు ఎప్పుడు రోటీ ఎక్కువ తింటారు. అక్కడ లస్సీ కూడా చాలా బాగుంటుందండి. ఇలా టమాటా ఉడికిపోయిందండి. మేము కందిపప్పు ఉడకపెట్టుకున్నాం కదా, అది వేసేసాం దాంట్లో. కన్సిస్టెన్సీలు బాగా లూజ్గా ఉండాలండి. అవి వేసిన తర్వాత కొంచెం కారం వేసుకున్నాను. స్పైసీగా ఉంటే బాగుంటుంది. వింటర్ సీజన్ కదా, కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది.
కారం వేసిన తర్వాత ఆ పీసెస్ కట్ చేసుకుని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఈ 1.5 ఇయర్లో నేను డైలీ తలుచుకుంటా ఆ పూర్ణి, పాలం పూర్ణి. వాళ్ళ బాబుకి మ్యారేజ్ కూడా ఫిక్స్ అయిందంట, రమ్మని చెప్తున్నారు. కానీ కొంచెం మరి ఆల్మోస్ట్ 30 అవర్స్ జర్నీ ఉంటుంది. అందుకే ఆలోచిస్తాం వెళ్ళాలా వద్దా అని. ఇది కొంచెం కొంచెంగా పీసెస్ని ఇలా వీడియోలో చూపించినట్టుగా వేసేసుకోండి. అతుక్కోకుండా మరి హై ఫ్లేమ్లో పెట్టకండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి. ఈ పీసెస్ వేసిన తర్వాత 10 మినిట్స్ ఉడకాలండి. ఇది 10 మినిట్స్ అయిన తర్వాత సాంబార్ పౌడర్ వేసుకోవాలి. సాంబార్ పౌడర్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. సాంబార్ పౌడర్ వేస్తే కొత్తిమీర అంటే కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే. వేడి వేడి దాల్ ఢోక్లా, గుజరాతీ స్పెషల్ దాల్ ఢోక్లా. నేను దీన్ని అయితే మా సురేఖ ఆంటీకే డెడికేట్ చేసేస్తున్నాను, ఈ వీడియో అండ్ ఇది. థ్యాంక్ యూ ఆంటీ, మాకు ఇది నేర్పించినందుకు. దాల్ ఢోక్లా. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ subscribe to my channel.